మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. తంత్ర జ్యోతిషం అనేటువంటి జ్యోతిష విధానంలో భాగంగా 2026 సంవత్సరం ఏప్రిల్ మాసం మకర రాశి వాళ్లకు ఎలా ఉందో ఈ మాసం మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ మకర రాశి వాళ్లకు 2వ ఇంట రాహువు, 8వ ఇంట కేతువు, 3వ ఇంట శని, కుజుడు, అదేవిధంగా బుధుడు కూడా కలుస్తున్నారు. 4వ ఇంట్లోకి 4వ ఇంట్లోకి 14వ తారీఖు నుంచి రవిగ్రహము, 19వ తారీఖు నుంచి 4వ ఇంట ఉన్న శుక్రుడు 5వ ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు. 6వ ఇంట్లో గురువు ఉన్నాడు. ఈ రాశి వాళ్ళకు గురువు 6వ ఇంట్లో ఉండడం మంచిదే. ఎందుకంటే ఈ రాశికి వ్యయాధిపతి, తృతీయాధిపతి, అతనికి స్థానబలంతో పని లేదు కాబట్టి అతను బలహీనంగా ఉండడం మంచిదే. ఈ రాశికి అదేవిధంగా ద్వితీయంలో రాహు మంచి చేస్తాడు, అష్టమంలో కేతు అంత మంచిది కాదు, తృతీయంలో శని మంచిదే, ఏళ్ళనాటి శని వదిలేసింది. తృతీయంలో కుజుడు మంచిదే, కాకపోతే శని కుజులు కలవడం మంచిది కాదు. బుధుడు నీచబడుతున్నాడు. ఈ రాశికి భాగ్యాధిపతి 3వ ఇంట నీచబడుతున్నాడు కాబట్టి షష్ఠ భాగ్యాధిపతి బుధుడు నీచబడుతున్నాడు, అది మంచిది కాదు. కాబట్టి అష్టమంలో ఉన్న కేతువుకి ముందుగా పరిహారం చేసుకోవాలి. అష్టమంలో కేతు ఉంటే ఆకస్మిక నష్టాలు, కష్టాలు, అవంతరాలు వస్తూ ఉంటాయి. దాన్ని ఒకటి కంట్రోల్ చేసుకుంటే విఘ్నేశ్వర ఆరాధన విశేషంగా చేసుకోండి. ద్వితీయ రాహువు మీకు శుభఫలితాన్ని ఇస్తాడు. తృతీయంలో భాగ్యాధిపతి ఉండడం వల్ల మీకు ప్రయాణాల ద్వారా అలసట, ప్రయాణాల ద్వారా నష్టము, ప్రయాణాలు అంటే ఎక్కువగా ఈ మెడికల్ రిప్రజెంటేటివ్స్ లేదా ఏదన్నా ఏజెంట్లు, కలెక్షన్ చేసేటువంటి ఏజెంట్లు, లేదా తిరుగుతూ బ్రాంచెస్ టు బ్రాంచ్ టు తిరుగుతున్నటువంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా కాస్త ఇబ్బందులు, టార్గెట్లు కంప్లీట్ కాకుండా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే 3వ స్థానం ఉంటేనే ప్రయాణాలు అనే చోట నీచగ్రహం ఉంది. అక్కడికి ఈ రాశికి బాధకాధిపతి అయిన కుజుడు అక్కడ ఉన్నాడు. అది మకర రాశికి బాధకాధిపతి కుజుడు, రాశాధిపతి అక్కడ ఉన్నాడు. కానీ రాశాధిపతిని ఈ కుజుడు దాటే వరకు ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఈ ప్రయాణాల అలసట, ప్రయాణాల ద్వారా నష్టము, టైం వేస్ట్ కావడము, పోయినటువంటి పనులు కాకపోవడము లాంటివి చికాకు కలిగిస్తాయి. అదే తృతీయాధిపతి కూడా షష్టమంలో ఉన్నాడు. అంటే షష్టం అంటే శత్రురోగ రుణాలు, కాబట్టి సరైన స్థితిలో లేడు కాబట్టి అది మీకు కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. ఇక 4వ ఇంట్లో రవిగ్రహము ఉచ్చస్థితిలో ఉంది. ఈ రాశికి అష్టమాధిపతి ఉచ్చస్థితిలో ఉన్నాడు. అష్టమాధిపతి ఉచ్చస్థితి పట్టడం అంత గొప్ప ఫలితాన్ని అయితే ఇవ్వదు. ఎందుకంటే మకర రాశికి అత్యంత పాపగ్రహం రవే. కాబట్టి అంటే తల్లి లేదా తల్లి వర్గీయులకు అనారోగ్యం చేయడము, వాళ్ళకి ఆరోగ్య ఖర్చులు కావడము లాంటివి జరుగుతాయి. ఎందుకంటే ఉచ్చస్థితి గ్రహం కదా, అంటే అది అష్టమ స్థానానికి ఉచ్చస్థితి గ్రహం రాకూడదు. 4వ స్థానం అంటే మాతృస్థానం, అక్కడ పితృకారకుడు ఉన్నాడు. అంటే తల్లిదండ్రి ఇద్దరికి కూడా దేహ అనారోగ్యము లాంటివి కలిగేదని అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది, ఆరోగ్యానికి కారకుడు సూర్యుడే ఉచ్చస్థితి బట్టి అష్టమాధిపతి 4వ ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ రవికి శివాలయానికి వెళ్ళడం మంచిది. శివాలయానికి వెళ్ళే కొద్దిగా రవి యొక్క తీవ్రత, వ్యతిరేక పరిస్థితులు పోయి అనుకూల పరిస్థితులు కలుగుతాయి. ఇక 5వ ఇంట్లో శుక్రుడు చాలా మంచిది. శుక్రుడి యొక్క ప్రభావం వల్ల మీకు నేను ఇంతవరకు చెప్పినటువంటి కొన్ని వ్యతిరేక పరిస్థితులన్నీ కూడా నిర్మూలించబడతాయి. ఏదైనా అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి. లలితాదేవి కావచ్చు, గాయత్రీదేవి కావచ్చు, రాజరాజేశ్వరి దేవి కావచ్చు, లక్ష్మీదేవి కావచ్చు, పార్వతీదేవి కావచ్చు, ఆయుధం లేని అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి. అంటే శుక్రుడు అంటే సౌమ్య గ్రహం కాబట్టి స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి, పంచమ స్థానంలో ఉన్నాడు కాబట్టి లలితా సహస్రనామ పారాయణము, శ్యామల దండకము, లేదంటే కనకధార స్తోత్రము లాంటివన్నీ కూడా చదువుకోవచ్చు. ఇవన్నీ చేయడం వల్ల విశేషమైనటువంటి శుభఫలితాన్ని శుక్రుడు ఇస్తాడు. ఇప్పుడు ఇంతవరకు చెప్పినటువంటి ఈ అసమతుల్యతలన్నీ కూడా పక్కకు పోతాయి. కాబట్టి మకర రాశి వాళ్ళు స్వతహాగానే బాగా కష్టపడేవాళ్ళు కాబట్టి మీ కష్టానికి ఫలితం ఈ మాసం లభిస్తుంది శుక్రుడి వల్ల. అష్టమంలో కేతు ఉన్నాడు, విఘ్నేశ్వర ఆరాధన తప్పనిసరి. ద్వితీయ రాహువు మీకు
మంచిగా చేస్తాడు. మూడవ స్థానంలో ఉన్నటువంటి ఈ కుజ శని బుధ గ్రహాల యొక్క ప్రభావం వల్ల చేసే ప్రయత్నాలు ఎక్కువ ఎఫర్టు, ఎక్కువ టార్గెట్, ఎక్కువ రిస్క్, షార్ట్ కట్ మీద దొరకవు, లాజిక్స్ దొరకవు, ఇట్లా చేస్తారనమాట. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ క్లమ్జీ పరిస్థితి నుంచి దాటుకోవాలంటే నేను చెప్పినటువంటి శివాలయానికి వెళ్ళడము, లక్ష్మీదేవి లేదా అమ్మవారి ఆరాధన ఎక్కువ చేయడము, విఘ్నేశ్వర ఆరాధన చేయడము లాంటివి చేసుకోవడం బెటరు. కాబట్టి మకర రాశి వాళ్ళకు గోచార ఫలితాలతో సంబంధం లేకుండా స్వతహాగా వీళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలపైన ఎక్కువ నమ్ముకొని వీళ్ళు వెళ్తుంటారు. కాబట్టి మీరు దైవ బలాన్ని యాడ్ చేసుకుంటే ఈ మాసాన్ని మీరు సులభంగా జయించవచ్చు. శనేశ్వరుని కుజుడు దాటే వరకు మీ ప్రయత్నాలు కొంచెం హార్ష్గా రఫ్గా ఉంటాయి. కుజుడు మీనరాశిని దాటిన తర్వాత శనికి దూరం అవుతాడు. అప్పటి వరకు కాస్త సంఘర్షణగానే ఉంటుంది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో గొడవలు వచ్చేందుకు అవకాశం ఉంటాయి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో కాస్త గ్యాప్ వచ్చే అవకాశం ఉంటుంది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ విషయంలో భూ తగాదాలు వచ్చేందుకు అవకాశం ఉంటాయి. కుజుడు భూకారకుడు, బుధుడు డాక్యుమెంటు, శనేశ్వరుడు జ్యేష్ఠ సోదరులకు, కుజుడు కనిష్ట సోదరులకు కారకుడు, బుధుడు సోదరీలకు కారకుడు. కాబట్టి సోదరీ కారక ఏదో ఒక అసమతుల్యత వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కారకో భావనాశయ అంటారు కదా. ఇప్పుడు బాధకాధిపతి కుజుడు పోయి 3వ స్థానంలో కూర్చున్నాడు. సోదరి కారకులు 3వ స్థానంలో కూర్చున్నారు. ఒకరు నీచబడ్డారు, ఇంకొకరు పోయి 3వ స్థానంలో కూర్చున్నారు. కాబట్టి ఇక్కడ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ విషయంలో వెరీ 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 కేర్ఫుల్గా ఉండాల్సినటువంటి రాశి మకర రాశి. కాబట్టి ఎవరన్నా అనారోగ్యంతో ఉన్నటువంటి మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉంటే వాళ్ళు స్వర్గస్థులేదని కూడా అవకాశం ఉంది. ఎందుకంటే ఆయుష్కారకుడు శని కూడా అక్కడ వీళ్ళతో బాధించబడుతున్నాడు కుజుడితో. కాబట్టి ఇప్పుడు చూస్తే 3వ స్థానంలో మకర రాశిలో మీనరాశి ఉంది. మీనరాశి అంటే సముద్రము. ఇప్పుడు ఆడ ఇరాన్, ఇజ్రాయిల్ గొడవలు పడుకున్నారు. అంటే ఈ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ సోదరులే. అది హిస్టరీ మీకు వెనక్కి వెళ్తే తెలుస్తుంది. ఒక తండ్రికి పుట్టిన పిల్లలే వాళ్ళు వేరు వీళ్ళు వేరు కాదు. 3వ స్థానంలోకి ఎప్పుడైతే ఈ గ్రహాలు వచ్చే ముందుగానే స్టార్ట్ అయిపోయింది గొడవలు. ఈ కుజుడు ప్రయాణించిపోతున్నాడు కదా, మకరం కుంభం మీనంగా పోతున్నాడు కాబట్టి అక్కడే స్టార్ట్ అయిపోయింది. పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు గొడవలు మీరామేమన్నట్టు. కాబట్టి ఇక్కడ మకర రాశి వాళ్ళకు ఆ యొక్క ఎఫెక్ట్ ఎక్కువ ఉంది. కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన కూడా చేసుకోవడం చాలా చాలా మంచిది. ఇది మరి ఎక్కువగా జాగ్రత్తలు చెప్పడం జరుగుతుంది. అందరం ఈ మాసం ఎక్కువగా ఎండలు కాస్తున్నాయి. ఈ మకర రాశిలో 4వ ఇంట్లో అష్టమాధిపతి ఉండడము, అష్టమం అంటేనే ఒక రంధ్రము, ఒక హాస్పిటల్ అని అర్థం అష్టమ స్థానం అంటే. కాబట్టి ఆరోగ్యం కూడా కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. తగు జాగ్రత్తలు తీసుకుంటే కొంతకాలానికి రవి కూడా వృషభ రాశికి వెళ్తాడు. కాబట్టి మకర రాశి వాళ్ళు ఇప్పుడు నేను చెప్పినటువంటి పరిహారాలు అన్నీ చూసుకొని చక్కగా పాటించుకొని శుభ ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను. శుభం.